ఇవ్వండి గుంట పునుగులు తయారు చేసుకుందాము. ఈరోజు వచ్చేసి బియ్య పిండి, అది దోసల పిండి కొంచెం ఉందండి. గోధుమ పిండి, రాగి పిండి ఎక్కువ కలిపేశాను. కొంచెం సాల్ట్, జీలకర్ర, ఉల్లిపాయ వేసానండి. తినే సాల్టు, మళ్ళీ తినే సోడా వేసాను కొంచెం. ఇవి గుంట పునుగులు రెడీ చేసుకుందాము. కలిపి పెట్టుకున్నానండి. ఇదిగోండి, మనం ఇనుపదే తీసుకుంటాను. ఇలా గ్యాస్ కొంచెం తగ్గించి పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకొని ఇలా బ్రష్ తోటి ఆయిల్ అప్లై చేసేసుకోండి. ఇలా చక్కగా ఆయిల్ అప్లై చేసేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి గుంట పునుగులకి. రోజుకు ఒక వెరైటీ తయారు చేసుకోవచ్చండి. మన దోసల పిండి ఉండాలి కానీ